ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మొట్టమొదలు ఆలూరు గ్రామానికి పోయినాం. పెద్ద గ్రామం, నేను అనుకుంటా మొత్తం చేవెళ్ళ నియోజకవర్గంలో అన్నిట్ల పెద్ద గ్రామం అంటే ఆలూరు గ్రామం. అక్కడ అభివృద్ధి ఏం కనబడతలేదు. రోడ్స్, మన మెయిన్ రోడ్ నుంచి ఊరికి పోయే రోడ్ కూడా అసలు లేదు. కనీసం బస్సులు కూడా ఆగుతలేవు అక్కడ అన్నిట్ల పెద్ద గ్రామానికి. మొన్ననే మేము రిక్వెస్ట్ చేసినాము, ఎక్స్ప్రెస్ బస్ లాగాలంటే రిక్వెస్ట్ బస్ స్టాప్ చేసింది. ఇక్కడ ఉన్న చేవెళ్ళ నాయకులు రత్నం గారు, అనంత్ రెడ్డి గారు, డాక్టర్ గారు, మన వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఫాలోఅప్ చేస్తే మొట్టమొదటిసారి ఎక్స్ప్రెస్ బస్సు ఆలూరు లాగింది. ఇటువంటి చిన్న చిన్న పనుల నుంచి రోడ్ల వరకు ఏమీ అయితలేవు. గ్రామాలలో ఇంతో అంత ఒక పైస వస్తుంది, కేంద్రం నుంచి వస్తుంది. మున్సిపాలిటీస్ కూడా అంతే. ఈరోజు మున్సిపాలిటీలో ఏమైనా అభివృద్ధి కావాలంటే అమృత్ స్కీమో, ఫైనాన్స్ కమిషనో గట్టేసి చూస్తారు, కానీ ఇక్కడ నిధులే లేవు. మొన్న ఈ హైవే పోతున్నా కూడా, లేకుంటే మొన్న సెంట్రల్ రోడ్ ఫండ్స్ నుంచి వచ్చి మంత్రులు వచ్చిండ్రు, అవన్నీ కూడా హాస్పిటల్ ఓపెన్ చేసిండ్రు మంత్రి, అందులో కూడా కేంద్ర నిధులు ఉంటాయి. కొన్నిట్లేమో 100% కేంద్ర నిధులు ముఖ్యం, కానీ ప్రతి దాంట్లో ఇంతో అంత కేంద్ర నిధులు ఉంటాయి. కానీ ముఖ్యంగా పెద్ద మార్పు కనబడుతుంది నాకు తెలంగాణలో, అది చేవెళ్ళలో. ఏంటంటే బీజేపీ ఓ 3-4 సర్పంచ్ కంటే ఎక్కువ ఎప్పుడు లేకుండా, అట్లనే గ్రామీణ ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలు, బీజేపీ జెండాలు కనబడిన పరిస్థితి ఉండేది. ఈరోజు మూడు సర్పంచ్ ఉన్న చేవెళ్ళలో ఇప్పుడు దాదాపు 30 మంది ఉన్నారు. ఓ 2 జాయిన్ అయ్యిండ్రు. అదే కాక మన చేవెళ్ళ అంటే నవాబ్పేట మర్చిపోతాం. నవాబ్పేటలో ఇంకా ఎక్కువ మంది, 8-9-10 మంది సర్పంచ్ గెలిచారు. అయితే నేను కూడా నవాబ్పేట పోరు తప్ప, అంటే నేను వచ్చి ప్రచారం చేసినందుకు కాదు, అక్కడనే పుట్టుకొస్తుంది జాతీయవాదం అని పుట్టుకొస్తుంది. బీజేపీయే మన దేశానికి రక్షించాలంటే బీజేపీయే మన గ్రామ అభివృద్ధి కావాలని, గ్రామాలైనా కానీ మున్సిపాలిటీస్ కానీ బీజేపీ. ఇంకోటి ఏంటంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ చూసినప్పుడు ఎన్నడూ లేకుండా బీజేపీ మొత్తము కాంగ్రెస్ను ఊడ్చేసినట్టు, చీపీ రట్టుతో ఊడ్చేసిండు. కొన్ని మున్సిపాలిటీస్ అయితే కాంగ్రెస్కు 0 వచ్చినాయి. మహారాష్ట్రలో ఎన్నేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. ఇప్పుడు గ్రామీణ ప్రాంతం కాదు, ఎప్పుడు కూడా బీజేపీ బలం పెద్ద గ్రామాలలో, మున్సిపాలిటీస్లలో, పట్టణాలలో. ఇప్పుడు గ్రామాలలో ఎంత మార్పు వస్తే మా చేవెళ్ళలో కూడా ఒకటే దిక్కు బీజేపీ అవుతుంది. మున్సిపాలిటీ ఇప్పుడు అయింది, కానీ సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా బీజేపీకి ప్యానెల్ లేకుండే. అన్ని వార్డులు పోరాడలేదు మీ వార్డు మెంబర్స్ కొరకు. ఈసారి బీజేపీ ప్యానెల్ ఉంటుంది, అఫ్కోర్స్ టికెట్లు వస్తాయి, అండ్ ప్రతి వార్డులో మేము కౌన్సిలర్ని పెట్టి కొట్లాడతాం. ఉత్త పోరాడతాం కాదు, మేము చేస్తాం, కానీ ప్రజలు కూడా చేసేది వాళ్ళు చేస్తారు. వాళ్లకు మోడీ గారి మీద, బీజేపీ మీద అవగాహన వచ్చింది, నమ్మకం వచ్చింది. పద్దెనిమిది వార్డులలో మెజారిటీ కనీసం 11-12 గెలుస్తామనే నమ్మకం నాకు వచ్చింది మినిమం. కానీ ఇక్కడ ఎంతోమంది వెనకట్సింది కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళ ప్రచారం తప్ప వాళ్ళ ప్రజలు ఆ పార్టీ ఎంబడి లేరు. వ్యక్తిగతంగా ప్రచారం చేసుకొని ఎన్నో ఓట్లాడుకోవాలి, కానీ ప్రజలందరూ కూడా బీజేపీ దిక్కేస్తుండ్రు, మోడీ దిక్కేస్తుండ్రు. తప్పనిసరిగా మెజారిటీ మేమే గెలుచుకుంటాము, చైర్మన్ కూడా బీజేపీ ఉంటాడని నమ్మకం నాకుంది. ఈరోజు మా ప్రచార విధానం కూడా వేరే ఉంటాయి, అండ్ మేము పని చేసి చూపెడతాము. ఇది గిట్ట గెలిస్తే నేను ప్రత్యేకంగా ఈ మున్సిపాలిటీకి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తేందుకు భారీ ప్రయత్నం చేస్తా. కనీసం 100 కోట్లు తీసుకురావాలని చేవెళ్ళకు నేను ప్రయత్నం చేస్తాను. అండ్ అవి ఎటో అటో పోకుండా, ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వాలు చూశాను,
నిధులు తీసుకొస్తే వాళ్ళు ఖర్చు పెట్టేది ఇంకెక్కడనో, ఇక్కడ తీసుకొస్తే నిధులు కాళేశ్వరం ఖర్చు పెట్టేది పాత ప్రభుత్వం. కొత్త ప్రభుత్వం కూడా చూస్తున్నాం కదా. ఇప్పుడు నిన్ననే నేను సర్పంచ్ ట్రైనింగ్లకు పోయినా, అంత లెక్కలు చూస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేదోళ్ళకి ఇల్లు, దాంట్లో సగం పైసలు మేమే ఇస్తున్నాం. నేను అనుకున్నా 1,70,000 1,50,000, 1,50,000 కాదు 2 లక్షల కంటే ఎక్కువ ఇస్తాము. ఏం చేస్తున్నా అంటే, ఇల్లుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కదా, ఫస్ట్ ఏమో పేరు మార్చిండ్రు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇంద్రమ్మ పథకం అని మార్చిండ్రు పేరు. తర్వాత నిధులు ఎక్కడంటే సాగుమతి కేంద్రం నుంచి పైసలేమో మావి, తర్వాత పేరేమో వాళ్ళకు ఉండేటట్టు. దాంట్లో ఇండ్లకి ఇస్తామని ఏం చేస్తున్నా అంటే, ఇండ్లకు 1,70,000 ఏమో కేంద్రం నుంచి వస్తుంది, తర్వాత ఇంత వేరే కేంద్ర ఫండ్స్ ఇచ్చి, తర్వాత ఇండ్లకు బాత్రూమ్ ఉండాలి కదా, బాత్రూమ్ అలా కేంద్రం స్వచ్ఛ భారత్ నుంచి తీసుకుంటున్నారు. అట్లా 2 లక్షల కంటే ఎక్కువ అన్ని కేంద్ర పథకాలు ఇది అది చేసి వాళ్ళ నిధులు బదులు కేంద్ర నిధులు వాడుతున్నారు ఇండ్లకే కాదు, ప్రతి వర్క్స్ కొరకు. రోడ్లైనా హైవేలైనా, ఈ హైవే తీసుకొచ్చినాము, డీలే చేసింది వాళ్ళు, మరి చెప్పుకునేది కాంగ్రెస్ వాళ్ళు. ఏదేమైనా కూడా చెప్పుకునేది కాంగ్రెస్ వాళ్ళు, తీసుకొచ్చేది పైసలు పెట్టేది మేమైతే, చెప్పుకునేది వాళ్ళు. మాకు క్యాండిడేట్లు ఇప్పుడు వచ్చే 3-4 రోజుల ఫైనల్ చేస్తాం క్యాండిడేట్లు. అండ్ కొన్ని దగ్గర నాకు కావాలని 2-3 మంచోళ్ళే, కానీ అవి వాళ్ళని కూర్చుండబెట్టి, ఇక్కడున్న నాయకులందరూ కూర్చుండబెట్టి ఎవరినన్నా ఒక్కరు అయ్యేటట్టు చేస్తాము. గెలిచే క్యాండిడేట్లను మ్యాక్సిమం గెలిచే క్యాండిడేట్లను పెడతాము. అండ్ నాకు ఆశ్చర్యపోదు, 15-16 కంటే ఎక్కువ వచ్చినా నాకు ఆశ్చర్యం కాదు, ఎందుకంటే ప్రజల మీద ఉంటుంది. అండ్ నాకు ప్రజల మీద నమ్మకం, లీడర్ల కంటే. ఎందుకంటే లీడర్లు మేము ఓన్లీ ప్రచారం చేస్తారు, నమ్మేది ప్రజలు. అండ్ బీజేపీ వాళ్ళను ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు 3 నుంచి 30 అంటే సర్పంచ్లు, అది చిన్న విషయం కాదు. బీజేపీ ఏం లేదు, ప్రచారం చేస్తున్నారు అవతల, ఏం లేదు కాదు. రాజకీయాలైనా, ఆర్థిక శాస్త్రంలైనా, ఇంజనీరింగ్లైనా, మెడిసిన్లైనా, డైరెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సైజ్. నువ్వు ఇంత పెద్దగా ఉండొచ్చు, కిందికి పోతుంటే ఏం లాభం? నువ్వు ఇంత చిన్న ఉండొచ్చు, మీది కోటుతో లాభం. అయితే అది ఎటు దిక్కుపోతుందో, ఈ 2 పార్టీలు కిందికి పోతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటే ఒక పార్టీ మీదికి పోతుందంటే బీజేపీ పార్టీ. అంతే.